గుడ్ మార్నింగ్ అబ్బాయిలు. చూడండి, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు, కానీ నేను అబ్బాయిలకి మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది అబ్బాయిలకి మాత్రమే. అందుకే అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. మీరంతా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. చూడండి, ఇక్కడ ఎంత బాగా చదువుకున్నా చివరికి ఏదైనా జాబ్ చేసుకుని సెటిల్ అవ్వకపోయినా అమ్మాయిలకు హౌస్ కీపింగ్ అనే జాబ్ ఉంది. అందుకే వాళ్ళు జాబ్ చేయకపోయినా వాళ్ళని ఎవరేమనరు. మరి అబ్బాయిలు తప్పకుండా ఏదో ఒక పని చేయాలి. అందుకే మీరే జాగ్రత్తగా వినండి. మనం మగాలుగా పుట్టాం. మగాడిగా పుట్టడం ఈజీనే, కానీ మగాడు అనిపించుకోవడం చాలా కష్టం నాయనా. ఒకసారి మగాడి జీవితాన్ని చూద్దామా? 5వ క్లాస్ లోపు అమ్మా నాన్న తప్ప మనకి ఇంకేం తెలియదు. 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొత్తగా అన్నీ నేర్చుకుంటాం. పుస్తకాల్లోని పాఠాలన్నీ చదివేసి మనకు మనమే గొప్పోడిగా ఫీల్ అయ్యి అమ్మా నాన్నకి ఏం తెలియదు అనుకుంటాం. నాన్నకంటే నేనే తెలివైన వాడిని అనుకుంటాం. ఇంటర్ డిగ్రీలు మరి చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రోళ్ళం అయిపోయాం. కాలేజీలో అటెండరు, స్వీపరు, వాచ్మెన్ ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా చీప్గా కనిపిస్తారు మన కళ్ళకి. ఇలాంటి పనులు మనం చస్తే చేయం అనుకుంటాం. జీతం లేదో పెద్ద పొడి చేస్తాం అనుకుంటాం. తీరా డిగ్రీ పూర్తి బయటకు వచ్చాక చేతిలో ఉద్యోగం లేక, సంపాదన లేక, బయటికి వెళ్ళి బ్రతకలేక సంపాదించడం ఎంత కష్టమో అప్పుడు తెలుసుకుంటాం. చిన్న ఉద్యోగమైనా ఎంత విలువైందో అప్పుడు అర్థమవుతుంది. వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్ను అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు. 5,000 జీతమైనా చాలు ఏ పనైనా చేస్తానని. ఆటో డ్రైవర్ గానో, కంపెనీలో హెల్పర్ గానో, సెక్యూరిటీ గార్డు గానో పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అటెండర్ ఉద్యోగం కంటే తక్కువ స్థానంలో ఉన్నానని. చూస్తూ ఉండగానే 30 ఏళ్ళు నిండిపోతాయి నీకు. పక్కన పెళ్ళాం, చేతిలో 2 పిల్లలు. సబ్బులు, పేస్ట్లు, పౌడర్లు, రేషను, ఇంటద్దె, కరెంటు బిల్లు, పాలు బిల్లు, సెల్ ఫోన్ రీఛార్జు, స్కూల్ ఫీజులు, నెలకొక గ్యాస్ బండ, ఇవే కాక వినాయక చవితి, దసరా, సంక్రాంతి, భోగి, దీపావళి, ఇలా సంవత్సరం అంతా ఏదో ఒక పండగ. అన్నిటికీ డబ్బు కావాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతల అగాధంలో పడిపోయి ఉంటావు. వచ్చిన శాలరీ సరిపోదు, ఎక్కడ చూసినా అప్పులే. సడన్గా పిల్లలకు బాగాలేకపోతే వణికిపోతావు. చేతిలో 500 కూడా ఉండదు. జీతం రాగానే ఇస్తాను, 500 ఫోన్పే చేయరా అని క్లాస్మేట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకుంటావు. ఇప్పుడు కాలేజీ రోజుల్లో అన్నీ నీకే తెలిసని ఎగిరిపడే నీకు 30 ఏళ్ళు నిండితే గానీ అసలు జీవితం అర్థం కాదు. అంతలోనే నీ పేరెంట్స్ ఈ లోకం విడిచిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అస్సలు విలువ. కూలి పని చేసైనా నీ తండ్రి నిన్ను ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు. ఊరంతా బలాదు తిరిగొచ్చిన అమ్మ ఎలా భోజనం పెట్టేదో గుర్తొస్తుంది నీకు. అప్పుడు ఏడుస్తావు బయ్యో. తొక్కలో లవ్ అని అమ్మాయి వెంట తిరిగి అది మోసం చేస్తే ఏడ్చావు చూడు, అసలు అది ఏడుపే కాదు. అమ్మా నాన్న పోయాక ఇప్పుడు వస్తుంది చూడు, ఇది అసలు ఏడుపు. తెల్లారితే ఈఎంఐ కట్టాలి, అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, సమాధానం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పడుకుంటావు. కానీ నిద్ర పట్టదు, ఇంట్లో కూరగాయలు ఉండవు. నీ దరిద్రం చూసి భరించలేక అప్పుడు నీ పిల్లం ఒరే చేతకాని దద్దమ్మా, పడుకోవడానికి తప్ప ఇంకే దేనికి పనికిరాని ఎదవు నువ్వు అని నిన్ను పక్కింటోడితో పోల్చి పొడుస్తుంది చూడు, అప్పుడు వస్తాయిరా మీకు నడుము నొప్పి, మోకాలు నొప్పులు. నవ్వకండి, ఇది నిజం. ఇదే జరుగుతుంది మగాడి జీవితంలో. ఇప్పుడు అనిపిస్తుందిరా నీకు, చీ దీనమ్మ జీవితం, అసలు మగాడిగా ఎందుకు పుట్టానురా అని. పెళ్ళం మీద కోపంతో ఫ్రెండ్స్తో కలిసి మందు తాకడం తప్ప ఇంకేం పీకలేవు నువ్వు. నీ కష్టాలన్నీ సిట్టింగ్లోనే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటావు. అప్పుడు నిన్ను ఆదుకుంది 10ో 12కో సహాయం చేసేది క్లాస్మేట్సే. అందుకే క్లాస్మేట్స్ ప్రతి మగాడికి చాలా అవసరమైనప్పుడు ఆదుకుంది వాళ్ళే. మగాడిగా పుట్టిన తర్వాత ఈ కష్టాలన్నీ తప్పవునైనా సంపాదించాల్సింది నువ్వే, పెంచాల్సింది నువ్వే, దొబ్బులు కాయాల్సింది కూడా నువ్వే. పండక్కింట్లో అందరికీ నువ్వే కొత్త బట్టలు కొంటావు, నువ్వు మాత్రం కొనుక్కో. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉండవు, ఎప్పుడు ఆ పాత బట్టల్లోనే కనిపిస్తావు. అప్పుడు తెలుస్తుంది మీ నాన్న ఎప్పుడు చిరిగిపోయిన బనియన్తో, అరిగిపోయిన చెప్పులతో ఎందుకు అలా సింపుల్గా కనిపించేవాడో. ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నాన్న అయితే గానీ మీ నాన్న అంటే ఏంటో నీకు అర్థం కాదు. 30 ఏళ్ళు నిండిన తర్వాత సడన్గా చదువుకునే టైంలో బెల్ కొట్టే అటెండర్ కానీ, వాచ్మెన్ కానీ నీకు రోడ్డు మీద కనిపిస్తారు. చిన్న ఉద్యోగమని, తక్కువ జీతమని హేళన చేసి నువ్వే ఈరోజు అతన్ని ఎంత ఆప్యాయంగా పలకరిస్తావో చూడు. నీకంటే అతను ఎన్ని రెట్లు గొప్పవాడో ఇప్పుడు నీకెవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కాలం అన్నింటికీ సైలెంట్గా సమాధానం ఇస్తుంది సోదరా. ఇది అర్థమైన రోజు నుండే నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. ఇక నుండే నీ అసలు జీవితం మొదలవుతుంది. ఇవన్నీ ఏ క్లాసులోనూ మీకు నేర్పరు తమ్ముడు. ఇక నుండైన వయసులో పెద్దవాళ్ళైన మీ నాన్నని, అటెండర్ని, వాచ్మెన్ని తక్కువగా చూడటం మానేయండి. గౌరవించడం నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు ఫస్ట్ టైం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లాస్ అన్నిటికంటే ముందు ఏది అమ్మా నాన్న.
అమ్మా నాన్న బోర్ కొట్టింటారు చాలా మందికి, చూసి 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 బోర్ అనమాట వాళ్ళంటే మనకి. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాం అమ్మా నాన్న అంటే, అమ్మా నాన్నకి చాలా బాధ్యతలు ఉంటాయి, మనకి ఏ బాధ్యత లేదు, ఒకటే బాధ్యత చదువుకోవడం. ఓకే, ఏ బాధ్యత ఉంది అమ్మా నాన్నకి? అప్పులు ఉంటాయి. రెండోది బాధ్యతలు. మూడోది 4 చిన్న సంతోషాలు ఉంటాయి. పెద్ద సంతోషాలు ఉండవు, చిన్న సంతోషాలు ఉంటాయి. ఆ చిన్న సంతోషాల్లో నువ్వు కూడా ఒక భాగం. ఎవరు? కొడుకు కూతురు. మరి వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకొచ్చి మీ ముందర పెడితే నువ్వేం చేస్తున్నావు అంటే రాత్రికి రాత్రి బెట్టింగ్ ఆడుతున్నావు. సినిమా బెట్టింగ్ బంగారు రాజు ఉంది, ఇప్పుడు అంతా బెట్టింగ్ బంగారు రాజులు అయిపోయినారు. ఆన్లైన్ గేమ్ ఆడతారు, ఏదేదో డబ్బులు వేసి ఆడుతుంటారు, గేమ్స్ ఆడి లాస్ట్కి చిన్న చిన్న రుణాలు తీసుకుంటారు, అప్పులు తీసుకుంటారు సెల్లోనే. 30,000, 40,000, 40 లక్షలు తీసుకున్నారు వాడు అప్పులు. వాళ్ళ ఆయన ఆస్తి అమ్మినా సరిపోదు. అప్పుడు ఆస్తి అమ్మినా సరిపోనప్పుడు ఏం చేస్తాడంటే ఆత్మహత్య చేసుకుంటాడు, అంతే, ఏముండదు. చేసుకుంటున్నారా లేదరా? రోజు బెట్టింగ్, హైదరాబాద్ చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, ఆడి అప్పులు చేసుకుని చనిపోతున్నారు స్టూడెంట్స్. వీళ్ళు మీకోసం అప్పులు ఆల్రెడీ చేసే ఉంటారు. ఎవరు? అమ్మా నాన్న. వాడు బాగా చదువుతాడని అప్పులు చేసి నీకు డబ్బులు వేస్తుంటారు, నువ్వేమో ఇక్కడ బెట్టింగ్ పెట్టేసి ఆన్లైన్లో అప్పులు చేస్తున్నావు. ఆ అప్పులు తీర్చలేక చనిపోతావు. ఇప్పుడు పెట్టిన అప్పులు తీర్చలేక నువ్వు చనిపోయినటువంటి ఆ బాధని భరించలేక పేరెంట్స్ చచ్చిపోతున్నారా? చచ్చిపోలేదా? బాధపడలేదా? సో మరి మనం అప్పులు చేద్దామా? ఆన్లైన్ గేమ్స్ ఆడదామా? సో మనం రియల్ హీరోలు ఎవరంటే వీళ్ళే. పక్కోళ్ళని ఇష్టపడతాం, పక్కోళ్ళకి రక్తాభిషేకాలు చేస్తాం, హీరోకి పాలాభిషేకాలు చేస్తాం, రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేస్తాం, కుండలు తెచ్చి. ఫస్ట్ వీళ్ళకి మనం చేయాల్సింది, మీ హీరోలు వీళ్ళు బాగున్న తర్వాత నీ అభిప్రాయాలు పంచుకోవాలా. ఓకే, మరి అప్పులు చేసుకుందామా వద్దా? ఆన్లైన్ అప్పులు చేద్దామా వద్దా? ఓకే, ఆన్లైన్కి కొంచెం దూరంగా ఉండండి, ఆఫ్లైన్లో చదువుకోండి, సరిపోతుంది. ఓకే, ఎవరైతే 25 సంవత్సరాలు వచ్చేంత వరకు బానిసలాగా కష్టపడతారో చదువు లోపల, వాళ్ళే మిగతా 75 సంవత్సరాలు మహారాజులాగా బతుకుతారు బాస్. మిగతా 75 సంవత్సరాలు మహారాజులాగా బతుకుతారు. ఈ 25 సంవత్సరాలు బానిసలాగా కాకుండా నేను ఫోన్తో ఎంజాయ్ చేస్తా, నేను టీవీలో ప్రోగ్రామ్ చూస్తా, నేను దోస్తులెంట తిరుగుతా, నేను రోడ్డు వెంట తిరుగుతా, మా టీచర్లను కామెంట్ చేస్తా, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా అని చెప్పి 25 సంవత్సరాలు కనుక ఎవడైతే మహారాజులాగా బతుకుతాడో, ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతాడో, బిడ్డ 75 సంవత్సరాలు చెప్తున్నా అడుక్క తింటావు. Good evening to one and all, the dignitaries on the dais, parents and students. It is very glad to be here, and నా పేరు నైనా జస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారో. ఇంకా 10 ఇయర్స్లో నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంకా 13 ఇయర్స్లో ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇంకా ప్రస్తుతం 15 ఇయర్స్ ఏజ్లో నేను నా పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఇంకా టేబుల్ టెన్నిస్లో నేను ఇండియా నెంబర్ 1, నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్. ఇంకా నేను పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు పాడతాను. అండ్ ఐఎమ్ ambidextrous, I can write with my both hands. అండ్ టైపింగ్లో నేను A to Z ఓన్లీ 2 సెకండ్స్లో టైప్ చేస్తాను. సో ఇంకా నాకు రామాయణ్ 108 శ్లోకాస్ కంఠస్థం ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇవన్నీ నేను ఏదైతే యాక్టివ్ చేశానో ఇవన్నీ నేను ఇష్టపడి చదివాను, కష్టపడి కాదు. నా తండ్రి నేను చిన్న ఉండంగా తల్లి ఒడియే బడి అని నేర్పించారు. అందరూ వయస్సు పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఆయు తరుగుతుంది అని అనుకోరు. కావున వృధ చేయక క్షమ పడాలి అని నా తల్లిదండ్రులు నేర్పించారు. చెట్టుకు కాయ బరువు కాదు, కానీ ఈ రోజులలో ఆడపిల్లలు బరువు అవుతున్నారు అని తరుణంలో దీనిని తప్పు అని రుజువు చేయడానికి నేను కిరణ్ బేదిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. కన్నీటి వర్షాలకు కష్టాలు చల్లారవు, కావున ఆడపిల్లలకి మార్గం చూపించేది తల్లిదండ్రులే. అందువలన నా తల్లిదండ్రులే నా జీవన ఆధారం. ఇంకా కొండెకు సైతం గుండె పగిలే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అది విజయవాడ ఆయేషాయే కానీ, ఢిల్లీ నిర్భయే కానీ. సో అందరూ ఆడపిల్లలు బలి కాకుండా ఝాన్సీ లక్ష్మీబాయిగా మారాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం మరో పేరు మా నాన్న అశ్విని కుమార్ గారు.
తీర్పుకు మార్పు అనే మాట నాలో లేదు. ఒక్కసారి నా పేరెంట్స్ బోధించారంటే అది కావాల్సిందే, దాంట్లో మార్పు అనేది ఉండదు. ఇంకా ఏ క్రమశిక్షణ లేకుండా, ఏ లక్షణం లేకుండా సంచరించడం మృగంతో సమానం అని నా పేరెంట్స్ బోధించారు. నేను చెప్పేది ఏంటంటే, రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన విద్యార్థి జీవితం గొప్పది. కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు. ఎవరైతే కృషి చేస్తారో వారికి అదృష్టం ఎదురు చూస్తుంది. ఎందుకంటే స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. అందుమూలన మీరు భారత భావి పౌరులు, మీ చేతిలో భావి భవిష్యత్తు ఉంది. కావున మీరందరూ కష్టపడి చదువుకోవాలి. ఇంకా దేవుడు మనకు విజయాలు అందివడు, కానీ విజయాలకు కావలసిన శక్తి సామర్థ్యం ఇస్తాడు. అది మీ అందరిలో ఉంది. దీనిని మీ గురువులు ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు గౌరవముని అంటారు, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా తన బిడ్డలు మాత్రం సుభిక్షంగా ఉండాలి అని వాళ్ళు శ్రమిస్తారు. సో వాళ్ళు చేసే శ్రమని మీరందరూ వృధా చేయొద్దు. ఇంకా ఈ హిందూ పబ్లిక్ స్కూల్లో ఎన్నో అనురాగ అనుభూతులు ఉన్నాయి. ఈ తీయని క్షణాలు మీరందరూ ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి చిన్ననాటి స్నేహం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను.